శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇందీవరదలశ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ ఆగస్టు నెల అంటే ఆషాఢమాసం కొన్ని రోజులు, అలాగే కొన్ని రోజులు శ్రావణ మాసం. ఆగస్టు నెల వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వృషభ రాశి వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృషభ రాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి? మొదలగు అంశములన్నింటినీ కూడా ఇప్పుడు చూద్దాము. ఆగస్టు నెలకు సంబంధించినటువంటి మాస ఫలితాలు వృషభ రాశివి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే తృతీయ స్థానంలో బృహస్పతి యొక్క ప్రస్తుత సంచారం. ఎందుకంటే వృషభం నుంచి కర్కాటకంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క సంచారం పెద్ద అనుకూలమైనటువంటి ఫలితములైతే ఇవ్వకపోవచ్చు. కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది. కాబట్టి మాట విలువ కాపాడుకోవడం ఒకటి, శ్రమిస్తేనే సానుకూల ఫలితాలు ఉంటాయి. నాకు బాగుంది కదా అని రిలాక్స్గా కూర్చోవద్దు వృషభ రాశి వారు ఈ మాసమంతా కూడా. అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత మంచి ఫలితములకు కారకుడు అవ్వబోతూ ఉన్నాడు. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలైతే వింటారు. ఇక దశమ స్థానంలో రాహువు యొక్క సంచారం కూడా కుంభంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితములు ఇస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితములను పొందవచ్చు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఫలితాలు. కాబట్టి కొంత ఆగస్టు నెలలో కుజుడు ఆగస్టు 16 నెల 2వ వారంలో మిథునంలో కుజుడు, అలాగే మిథునంలో రవి, కర్కాటకంలో రవి, కర్కాటకంలో ఉన్నటువంటి బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మొత్తానికి వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కనుక చూస్తున్నట్టయితే కొంత మంచి ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు రెండు కూడా కలుగుతాయి. కాబట్టి వృషభ రాశి వారు లావాదేవీల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, వైద్య సలహాలు, సంప్రదింపులపై దృష్టి పెట్టుకోవడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. ప్రొఫెషన్ పరంగా, ఎందుకంటే వృషభం నుంచి చూస్తే దశమంలో ఉన్నటువంటి వృత్తి స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుకూలత కొంత మీకు తోడ్పడుతుంది. అందువల్ల వృత్తిపరంగా మంచి డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఈ మాసం కనిపిస్తుంది. కీలకమైనటువంటి వ్యవహారముల యందు ఆచితూచి ముందు అడుగు వేయండి. ముఖ్యమైనటువంటి పనిలో ఆర్థిక సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా లాభించినప్పటికీ కూడా బాగా జాగ్రత్తలు పాటించాలి. వీలున్నంత అంటే దాదాపుగా ఆరోగ్యం మీద చాలా వరకు దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే రుణ ప్రయత్నం అనేటువంటిది కూడా ఫలిస్తుంది. అందరితో కలిసి విందులు, వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొంతమంది మీ సహాయం పొంది కూడా ఈ మాసంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేయటం, అలాగే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మీరు గమనించవచ్చు. ఉద్యోగపరంగా బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా చాలా వరకు కూడా ఉంది. అలాగే అప్పులు చేయటం మీద దృష్టి పెట్టకండి. చేబదులు, పూచి, హామీల విషయంలో అస్సలు మీ జోక్యం అనేటువంటిది కూడా పనికిరాదు. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి గుర్తింపు, రాణింపు లభిస్తాయి. రాకపోకల యందు కూడా అధిక శ్రమ, విసుగు, వ్యర్థ సంభాషణలు, సందర్శకుల వల్ల పనికి అంతరాయం కలిగేటువంటి సూచన కూడా కలుగుతూ ఉన్నది. కొంత డబ్బు అనేటువంటిది కూడా ఈ మాసంలో మీకు సర్దుబాటు అవుతుంది. అంటే ఎకనామికల్గా
కొంత సేఫ్గానే ఉంటారు ఈ ఆగస్టు నెలలో అని చెప్పవచ్చు. చేసేటువంటి ప్రతి మంచి పనికి మీరు ప్రశంసలు అనేటువంటివి కూడా వస్తాయి. స్త్రీలకు మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, వృత్తిపరంగా కూడా హోదా పెరుగుతుంది, ప్రమోషన్లు కూడా అనుకూలంగానే ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో మాత్రం కొంత నరఘోష వల్లనో లేకపోతే ఇతర మాటల వల్లనో కొంత కలహాలు మొదలైనటువంటివి రావచ్చు. దాంపత్యంలో కూడా ఇతర వ్యక్తుల యొక్క ప్రమేయం తగ్గించండి. మీ ఇద్దరి వ్యవహారాలు, భార్యాభర్తల మధ్య మూడో వ్యవహారం అనేటువంటిది పనికిరాదు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని జాతకం ఎప్పుడు కూడా సూచిస్తుంది. అందువల్ల మనం ఇక్కడ మీకు చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది జరుగుతుందా జరగదా అన్న విషయం కంటే కూడా జరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా కొంత టైం బాలేదు అన్నప్పుడు తలదించుకొని ఉండడం, ఇతర వ్యక్తుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయంటే మన పరిధిలోకి వారిని రానివ్వకపోవడం. అంటే రాశి ఫలితాలు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇది మీకు బలమయ్యేట్టుగా ఉండాలి, కానీ రాశి ఫలితాలు అనేటువంటివి మీకు బలహీనత కావద్దు. ఇదే నా యొక్క దృక్పథం. కష్టాన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధం కండి అనే చెబుతాం. కష్టాన్ని మేము పోగొడతాము అని జ్యోతిష్యంలో చెప్పడం అనేటువంటిది కుదరదు. ఎవరు చెప్పినా కూడా మీరు విశ్వసించకండి. అలాగే పుస్తక పఠనం చేయండి, ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు రావచ్చు. అలాగే కొంత ప్రయాణాలు బాగా చేస్తారు. ఉన్నత పదవులు రాజకీయ నాయకులకు వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. అలాగే మీ రంగాల్లో కొన్ని విజయములైతే సాధించేటువంటి అవకాశాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి. అలాగే కొంత అదృష్టం అనేటువంటిది కూడా తలుపు తట్టే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. జూలై నెల మన ఆగస్టు నెలలో మీకు 2వ తేదీ, 6వ తేదీ, 10వ తేదీ, 17వ తేదీ, 19వ తేదీ, 26వ తేదీ మొదలైనటువంటివి, అంటే వృషభ రాశి వారికి కొంత 2వ తేదీ, 4వ తేదీ, 8వ తేదీ, 12వ తేదీ, 19వ తేదీ, 22వ తేదీ, 29వ తేదీ మీకు చాలా మంచి పనులు చేయటానికి కూడా బాగుంటుంది. అలాగే తోబుట్టువులతో కొన్ని సమస్యలు, విదేశీ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గృహ మరమ్మతులు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆగస్టు నెల దాదాపుగా వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది. ఇక వృషభ రాశి వారు కొంత కుజుడికి బుధుడికి ఈ మాసంలో దానం చేయటం మంచిది. అంటే పెసర్లు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వటం కానీ నానబెట్టి గోవులకు పెట్టడం కానీ చేయండి. వృషభ రాశి వారు ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే గురు పౌర్ణమి రోజున లేకపోతే దత్తాత్రేయ గురుస్వామి యొక్క దర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనివారాలు తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణములు చేస్తే సరిపోతుంది వృషభ రాశి వారికి. వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నాతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. తగిన సూచనలు సలహాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.